అందరికీ నమస్కారం. మిత్రులారా, బ్లడ్ టెస్టులు చేయించారా? కొలెస్ట్రాల్ పెరిగిందా? ఇంక నెక్స్ట్ వచ్చి ఉండాలే. ఇంకో సలహా వచ్చి ఉండాలే. ఈసీజీ వెంటనే తీసేయాలి కదా! ఈసీజీ దాని తర్వాత ఏదో ఉందండి. మీ హార్ట్‌లో ఏదో ప్రాబ్లమ్ కనిపిస్తుంది. ఒక 2D ఎకో తీద్దాం. హ్మ్. అదయిపోయిన తర్వాత ఏదో కాంప్లికేషన్స్ ఏదో కనిపిస్తుంది. ఆహ్, ఓకే. యాంజియోగ్రామ్ తీసేస్తే ఫైనల్ అయిపోద్ది మొత్తం లెక్క. దాన్ని చూసుకొని ఏమన్నా బ్లాక్‌లు ఎక్కడో ఉండొచ్చు. ఆ యాంజియోగ్రామ్ చేసేటప్పుడే ఉన్నాయి, బ్లాక్‌లున్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఇప్పుడే ఏసేయాలి. లేకపోతే దాన్ని తీసేసి మళ్ళీ చేయాలంటే మళ్ళీ పంక్చర్ చేయాలి, మళ్ళీ పంపించుకోవాలి. ఇప్పుడే చేసేసుకుంటే మంచిది అని చెప్పి వచ్చారా? మొత్తం కోత పెట్టించుకొని వచ్చారా? ఈ సలహాలు వినే ఉంటారు కదా! ఖచ్చితంగా విని ఉంటారు. 99% వింటారు ఇవి అంతే. ఎందుకంటే కొలెస్ట్రాల్‌కి ఇంకేం పని లేదు గదా! దాన్ని బ్లడ్ వెసల్స్ బ్లాక్ చేయడానికే పుట్టింది కొలెస్ట్రాల్. మీ హార్ట్‌కి, మీ బాడీలో ఏం చేస్తది, బాడీ కక్ష కట్టుద్దనమాట మీ మీద. కక్ష కట్టి లివర్ ముఖ్యంగా కక్ష కట్టి మీ హార్ట్‌కి ఇప్పుడే హార్ట్‌కి, లివర్‌కి పడదనమాట. 2 ఫైటింగ్ రైవల్స్ అనమాట. 2 ఇండియా, పాకిస్తాన్ లాగా. ఏం చేస్తదంటే మీ లివరు ఈ హార్ట్‌ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామని చూసి విపరీతమైనటువంటి కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేసేసి దానికున్నటువంటి బ్లడ్ వెసల్స్ అంతా బ్లాక్ చేసి పడేసి దానికి బ్లడ్ రాకుండా చేసి ఎప్పుడెప్పుడు మీ హార్ట్ చచ్చిపోద్దా అని చూస్తుంటారు. అది మెడికల్ నాలెడ్జ్ చెప్పేది అదే. అందుకే కొలెస్ట్రాల్‌ని క్రియేట్ చేసి చంపేస్తది. అందుకే మిమ్మల్ని మేము కాపాడడానికి ఆపద్బాంధవుల్లాగా దిగుతాం మేము. ఆ లివర్‌ని అది చేసేదానికి అగ్రెస్ట్‌గా పనిచేసి మేము సూపర్ మ్యాన్స్‌ని దిగామనమాట. కత్తులు తీసుకొని దిగాం. కోసేస్తాం. కోసేసి దాన్ని మొత్తం పీకేసి మీకు బైపాస్‌లు చేసేసి దానికి స్టంట్‌లేసేసి గొట్టాలేసేసి లివర్ ప్రయత్నాలను మొత్తం వమ్ము చేయడానికే మేము పుట్టాం. చాలామంది మహానుభావులు ఉన్నారు బయట. స్టంట్‌లేసేస్తారు. ఫస్ట్ స్టంటేసేస్తారు. స్టంట్ ఏసిన తర్వాత ఎందుకు బ్లడ్ థిన్నర్‌లు తీసుకోవాలండి? అవసరమా? బ్లడ్ థిన్నర్‌లు ఎందుకు తీసుకోవాలంటే బ్లడ్ పల్చగా ఉండడానికి, మళ్ళీ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి అని చెప్పి. కొలెస్ట్రాల్ ఏం తీయలేదు కదా అక్కడ. మధ్యలో స్టంట్ ఏసారు కదా! పైపేసారు కదా! అది బ్లాక్ అయిపోద్ది మళ్ళీ. మన బ్లడ్ వెసలు బ్లడ్‌ని బట్టి ఎన్‌లార్జ్ కావడం, కాంట్రాక్ట్ కావడం జరుగుద్ది. దాని ఎలాస్టిసిటీ అంత ఎలాస్టిక్‌గా ఉన్నటువంటి బ్లడ్ వెసలే బ్లాక్ అవుతుంది. ఈ గొట్టం బ్లాక్ కాదా? సన్నగా ఉండే పైపు అది బ్లాక్ కాదా? బ్లాక్ అయిపోద్ది. అది ఎన్‌లార్జ్ కాదు. అది అలాగే ఉంటది. ఇప్పుడేదో ఎలాస్టిసిటీ కూడా తెచ్చారంటలే. అది బ్లాక్ అయిపోద్ది. అది బ్లాక్ కాకుండా ఉండడానికి కనీసం ఒక 5, 6 బ్లడ్ థిన్నర్‌లు మింగాలి. ఎంతకాలం తెలీదు. నీకు హార్ట్ ఉన్నంత వరకి. లేదా ఆ స్టంట్ బ్లాక్ అయ్యేంత వరకు. అంతే. ఏదో ఒకటి జరగాలి. లేకపోతే ఫైనల్‌గా నువ్వు బతికినంత కాలం. ఎంతకాలం బతికితే అంతకాలం మింగాలి. ఒక బ్లడ్ థిన్నర్ సరిపోదండి. 5, 6 కావాలి బ్లడ్ థిన్నర్‌లు. అంటే 5, 6 బ్రాండ్‌లు అమ్మితే గాని రాదు. ఒక అమౌంట్ రాదు. అదనుకుంటా నాకు తెలిసి. నిజంగా నీ బ్లడ్ థిన్నర్ నీకు కావాలంటే ఒకటిస్తే సరిపోద్ది కదా! ఇవ్వరు. ఒక 5, 6 ఇస్తారు. ఎందుకంటే ఏది పని చేస్తుందో ఆళ్ళకే తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. అది పని చేస్తదో లేదో కూడా గ్యారంటీ లేదు. అదే పరిస్థితి. రకరకాలు. మళ్ళీ అది కాకుండా మళ్ళీ బీపీ పెరగకుండా ఉండడానికి ఒకటిస్తారు. యాంజినా మళ్ళీ హార్ట్ అటాక్ వస్తదేమో అని చెప్పి రాకుండా ఉండడానికి ఒకటిస్తారు. అరే! ఇంత సర్జరీ చేసి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తదేమో అని డౌట్ పెడితే ఎందుకు చేయించుకున్నాను నాకు అర్థం కాదు. పైసలు ఎక్కువైనాయా? లేకపోతే తేరగా వస్తున్నాయి కాబట్టి తీసుకుందామా? చేయకూడదు. ఇప్పుడు అక్కడ బ్లాక్ అవుతుంది అనుకున్నప్పుడు బ్లాక్ క్లియర్ చేసేసి ఇంకేం వాడొద్దు. అంతే, క్లియర్ అయిపోయింది. ఆ ప్రాబ్లమ్ 100% సాల్వ్ అయిపోయింది. ఇంకొదిలేయాలి కదా! మళ్ళీ వస్తది ఏమో ఏంటి నాకు అర్థం కాలేదు. ఏమో అంటే నువ్వు చేయడం ఎందుకు? ఎందుకెళ్ళావు అక్కడికి? 80% కేసెస్ ఏసిమ్ప్టమాటిక్. హార్ట్ బ్లాక్‌లో వీళ్ళు క్రియేట్ చేస్తారు అంతే. నీకు బ్లాక్ ఉంది, నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు. అది చెప్పేటోడు చావడా? ఆడుంటాడా? పర్మనెంట్‌గా ఉంటాడా? లేదు కదా! వస్తదేమో నీకు హార్ట్ అటాక్ వస్తదేమో అందుకని చేయించుకో అని చెప్పి చేసిండు. చేసిన తర్వాత మళ్ళీ వస్తదేమో ఏంటి? బుద్ధి లేదా మాట్లాడడానికి? చేస్తే ఇంక రాదని నువ్వు పక్కా చెప్పాలి. 100% చెప్పాలి. ఇంక రాదా నేను కూడా మీకు ఎవరైనా సరే బ్లాక్ ఉంది, నీకు సర్జరీలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్తే, బైపాస్‌లు చేయాలని చెప్తే మళ్ళీ హార్ట్ అటాక్ రాదా? పక్కానా? నేనేం టాబ్లెట్ బ్లడ్ థిన్నర్‌లు వాడాల్సిన పని లేదా? కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడాల్సిన పని లేదా? మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండేటువంటి మెడిసిన్ వాడాల్సిన పని లేదా? అలా కాదు అంటే 100% వెళ్ళండి మీరు. ఆ డాక్టర్ దగ్గరికెళ్ళిపోండి. నేను కూడా పంపిస్తాను, నా దగ్గర పంపిస్తే. మొత్తం అందరిని కట్టకట్టి పంపిస్తాను నేను. చేయమనండి. ఒక్కడు చేయడు. నువ్వు వాడాల్సిందే మళ్ళీ. వాడుకుంటూ ఉండు. బతుకుతూ ఉండు. అంతే. అయి మింగుతూ ఉండాలి. అయి లేకపోతే బతకమా? ఇంతకాలం బతకలేదా? మనకు ప్రాబ్లమ్ వచ్చిందని తెలిసిన తర్వాతే మనకి ఇయన్నీ వస్తాయి గానీ, ప్రాబ్లమ్ రాకపోతే అంతకుముందు బానే ఉన్నాం గదా! మీకు బ్లడ్ వెసల్ బ్లాకేజ్ కావడానికి ఓవర్‌నైట్ జరగదు. ఈరోజు బాగా ఉంటే రేపు పొద్దున బ్లాక్ గాదు. అది కాడానికి కనీసం 8-10 సంవత్సరాలు మీ బాడీలో ఆక్సిడేషన్ స్ట్రెస్ ఉండాలి. అలాగే ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ హెవీగా ఉండాలి మీ బాడీలో. ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగితేనే అదొస్తుంది. అంతకుముందు మనం బానే ఉన్నాం గదా! తెలియకముందు. ఇప్పుడు కూడా బానే ఉంటాం. తెలిసిన తర్వాత తెలియంగానే మనకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. సైకలాజికల్ టెన్షన్, స్ట్రెస్ మొదలైపోద్ది. అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. మిత్రులారా, తొందరపడొద్దు. దీనికి ఒకటే పరిష్కారం, స్వినీ డీటాక్స్ ప్రోగ్రామ్. మనం ఆఫర్ చేస్తున్నాం సంజీవనిలో 10 రోజుల ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. మీ బాడీలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించొచ్చు.
అలాగే మీ లైఫ్ స్టైల్ రెగ్యులేట్ చేసి ఎక్కడ రూట్ కాజ్ ఉందో చెప్తాం. దాన్ని మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి నాకు కావాల్సింది 10 రోజులే. తర్వాత 90 డేస్ మీరు ఇంట్లో ఫాలో కండి. 100 డేస్‌లో మీకు రిజల్ట్స్ వస్తాయి. అక్కడ చెప్పినటువంటి బ్లాకేజ్ లెవెల్స్ తగ్గుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లడ్ అనేది ప్రాపర్‌గా వెళ్తుంది. మీకుండేటువంటి ఆయాసము, లేకపోతే ఆ గుండె దడ ఉండడము, హెడేక్ ఉండడము, వామిటింగ్ సెన్సేషన్, కాళ్ళు చేతులు వాపులు రావడం ఇవన్నీ తగ్గిపోతాయి. టైం తీసుకొని రావాలంతే. కోసేసుకునే దానికన్నా బెటర్ కదా. కోసిన తర్వాత ఏముంది, ఇంక అక్కడే పడి ఉంటాం. ఇంక ఎక్కడికి వచ్చేది లేదు. జీవితాంతం అంతే. మందులు మింగడం, బతకడం. మందులతో బతకాల్సిందే. తిండి బతకరు ఎవరు. అంత అవసరమా? అన్నిటికీ ఒకటే పరిష్కారం. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. 100% ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్‌ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవడానికి ఒక్కటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మొత్తం ఏపీ, తెలంగాణలో నేను చెప్తున్నా ఒకే ఒకటి ఉంది మీకు, స్విన్నీ డీటాక్స్. మీరు గాని చేసుకోగలిగితే 100% మీ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఎవరైతే సర్జరీ చేయాలో నువ్వు ఇంటికి పోతే చచ్చిపోతావు నాకు తెలీదని మాట్లాడిన వాళ్ళ చేతే మనం పర్లేదని అనిపిస్తాం. ఖచ్చితంగా అనిపిస్తాం. కొన్ని వందల కేసులు ఇంతవరకు సంజీవనిలో ట్రీట్ చేశాను నేను. జస్ట్ డీటాక్స్ మీరు నేర్చుకోండి. తర్వాత మీరే ఫాలో కండి చాలు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. ఒంటి మీద కత్తి పడకుండా మీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత మాది. సరేనా? జాగ్రత్త పడతారు కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.